వ్యాఖ్యలు అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ మంటలు రేపుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై ఆయన చేసిన ఘాటు విమర్శలు కాంగ్రెస్ లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో కొండా మురళి ఎందుకలా బరస్ట్ అయ్యారు? ఎవరిని టార్గెట్ చేశారు? సొంత పార్టీలో ఎన్కౌంటర్ స్పెషలిస్టు ఎవరు? 75 ఏళ్ల దరిద్రుడు ఎవరో? అసలు ఇంతకీ కొండా మురళి ఇంటెన్షన్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కొండా దంపతులకు సయోధ్య లేదనే విమర్శలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొండా మురళి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆ విమర్శలు నిజమేనని జనం చర్చించుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి వరంగల్ కాంగ్రెస్ నేతల తీరు చర్చనీయాంశంగా మారింది. సొంత పార్టీ నేతలపై మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన కామెంట్స్తో వరంగల్ కాంగ్రెస్లో రాజకీయ మంటలు చెలరేగుతున్నాయి. టీడీపీ నుంచి వలస వచ్చిన నేతలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే, మీకు ఇజ్జత్తుంటే మీ పదవికి రాజీనామా చేసి గెలవాలని కొండా మురళి సవాల్ చేశారు. మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి దంపతులు ఏం చేసినా సంచలనమే, ఏం మాట్లాడినా చర్చే. తాజాగా మంత్రి కొండా భర్త మురళీధర్రావు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన ఘాటు వ్యాఖ్యలు అధికార పార్టీలో దుమారం రేపుతున్నాయి. నాకు చావంటే భయం లేదు, చావు కూడా నన్ను చూస్తే భయపడుతుందని కొండా మురళి వరంగల్ జిల్లాకు చెందిన కొంతమంది సొంత పార్టీ ఎమ్మెల్యేలపై పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇతర పార్టీల నుండి వచ్చిన కాంగ్రెస్లో చేరిన ఆ నేతలకు జిజ్జత్తు ఉంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలని వార్నింగ్ ఇచ్చారు. నాడు టీడీపీలో ఉండి చంద్రబాబు నాయుడును, ఆ పార్టీని భ్రష్టు పట్టించిన నేతలు ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరి కేసీఆర్కు వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. ఆ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఇప్పుడు కాంగ్రెస్లో చేరారని ఇదిలా ఉంటే, సొంత పార్టీకి చెందిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని ఉద్దేశించి కొండా మురళి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పరకాలలో 75 ఏళ్ల దరిద్రుడు ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. ఎన్నికల ముందు వచ్చి తన కాళ్లు పట్టుకుంటే గెలిపించానన్నారు. ఇకపై పరకాల నియోజకవర్గంలో తన కూతురు కొండా సుష్మితా పటేల్ రంగం ప్రవేశం చేస్తుందని ప్రకటించారు. పరకాలలో పాగా వేస్తామన్నారు. అంతేకాదు, వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా మురళి ఉన్నంత వరకు రెండో నాయకుడు ఎవరు ఉండరని తేల్చి చెప్పారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డితో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావుపై కొండా మురళి ఫైర్ అయ్యారు. ఎర్రబెల్లి కుటుంబం అంటేనే ఒక దరిద్రమైన కుటుంబం. నీ ఫామ్ హౌస్లో, నీ కోళ్ల ఫామ్లో నిన్ను కోడి కూడా పొడవదు, నీకెందుకు గన్మెన్లు, నిన్ను కొడితే కుక్కను కొట్టినట్టేనని ఎర్రబెల్లి దయాకర్ రావును ఉద్దేశించి కొండా మురళి విమర్శలు చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకే కాదు, వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా తనదైన శైలిలో కొండా మురళి క్లాస్ ఇవ్వడం చర్చగా మారింది. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ 2 రోజుల క్రితం వరంగల్కు చెందిన ఒక ఏసీపీ, 3 సీఐలకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. ఎలాంటి ప్రోటోకాల్ లేని మంత్రి భర్త ఎలా పైలట్గా వెళ్లారని వివరణ కోరారు. ఆ మెమో కాపీ బయటకు రావడం పట్ల కొండా మురళి ఫైర్ అయ్యారు. పోలీసులపై ఇంటర్నల్గా జరిగే చర్యల వ్యవహారం బయటికి ఎలా వచ్చాయి, ఆ లేఖ బయటికి ఎలా వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్లో కోవర్టులున్నారని ఆరోపించారు. మీ డిపార్ట్మెంట్లో ముందు ఆ కోవర్ట్లను పట్టుకో అని పోలీస్ కమిషనర్కు సూచించారు. కొండా మురళి చేసిన కామెంట్స్ మీడియాలో విస్తృతంగా ప్రసారం కావడంతో కాంగ్రెస్ అధిష్టానం అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి స్థానిక ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు. దీంతో కొండా మురళి చేసిన కామెంట్స్పై సమాచారం సేకరించి హైకమాండ్కు పంపినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. కొండా మురళి ఎవరి పేరు పెట్టి ప్రత్యక్షంగా విమర్శలు చేయకపోయినా ఎవరికి అర్థం కావాలో, ఎవరికి తాకాలో వారికి తాకాయని కాంగ్రెస్ పార్టీలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి.
మంత్రి కొండా సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీలో హీట్ పుట్టిస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్లో చర్చగా మారాయి. స్టేషన్ ఘన్పూర్ పరకాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్పందించారు. ఇదే అంశాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. మరి కొండా మురళిపై కాంగ్రెస్ పెద్దల యాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి మరి.